వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నలింగమయ్య, 13వ వార్డు బండమీదిపల్లి. నేను రాజకీయంలో మొదటగా 2006 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, రాజశేఖర రెడ్డి గారు ఆయన అభివృద్ధి పనులని చూసి మేము కాంగ్రెస్ పార్టీలో కలిసినాం. ఆ రోజుల్లో ఇంకా మేము బండమీదిపల్లి గ్రామానికి చేసిన అటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది. మేము చెప్పుకునేది కంటే ప్రజలు చెప్తేనే బాగుంటుంది. మరి బండమీదిపల్లి గ్రామము పెద్ద గ్రామ పంచాయతీ, మహబూబ్నగర్ మండలంలోనే. మాకు బండమీదిపల్లి అంటే పేరుకు బండమీదిపల్లి, కానీ మాకు కొల్లుకొండ ఎక్స్ రోడ్ అని, ఎర్రమన్ను గుట్టాలని, గొల్లబండ తాండా, రాజుగురు కల్ప, ఒడరగేరి, బుడగదంగల కాలనీ, ఏకలవ కాలనీ. కొత్తగా ఏకలవలు ఎరకలవాళ్ళు ఒక 60 కుటుంబాలు మా దగ్గరకు వచ్చింది. నేను సర్పంచ్ అయినాక మొదట్లో, అయ్యా మేము రోడ్ల మీద ఉంటున్నాం, మాకు ఎలాంటి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అని చెప్పి మా దగ్గరికి తిరుగుతుంటే, నేను అప్పటి ఎమ్మెల్యే పులివీరన్న గారు, మంత్రి విఠలరావు గారు ఉన్నారు, ఎంపీ విఠలరావు గారు ఉన్నారు. వాళ్ళని కూడా కలిసిండ్రు. వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గరికి పంపించిండ్రు. మరి వాళ్ళు కూడా ఇలా బాబుమస్తాబ్ దగ్గర గవర్నమెంట్ స్థలం సర్వే నెంబర్ 812లో 60 మందికి 60 గజాల చొప్పున ఒక్కొక్కరికి ఇళ్ళ పట్ట స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇందిరమల్లి ఇప్పించడం జరిగింది. రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే గొల్లబండ తాండాలో ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్న నాతుడు లేడు. వర్షాకాలం వచ్చిందంటే 2.5-3 ఫీట్లు, వానలు వచ్చిందంటే దిగవాడలే నడవలేని పరిస్థితి. తాండా నుంచి బయటికి పనికి వెళ్ళాలంటే ఇబ్బంది. ఒక స్కూల్ ఉంది, అక్కడ టీచర్స్ పోవాలంటే ఎంతో ఇబ్బంది. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పుకున్నారు అది. మరి అప్పటి ఎమ్మెల్యే పులివీరన్నని తీసుకెళ్ళి అక్కడ 2 సార్లు మీటింగ్ జరిపి ఆ రోడ్డు 66 లక్షలతో బీటీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ తాండాలో వాళ్ళు ఉంటున్న పేరుకు పొలాలు రైతులు అనేది, కానీ ఒట్టిగా దున్నుకోడు వ్యవసాయం చేసుకోవడం. నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ వ్యవసాయ పొలాలు ఏదైతే పంట చేసుకొని బతుకుతున్నారో 2 ఎకరాలు, 2.5, 3 ఎకరాల వరకు పట్టాలు వాళ్ళకి ఇప్పించి, అప్పుడు కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించి, వాళ్ళ స్కూల్ పాత బిల్డింగ్లు పడిపోతున్న దేశాల పడిపోయినాయి కూడా. మాకు ఇట్లా ఉంది అంటే కూడా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇల్లు టోటల్గా బండమీదిపల్లి 430 నుంచి 445-50 వరకు కూడా కట్టేయడం జరిగింది. తాండలో అడిగిన వారికి ఎవరికి కాదనకుండా ఆ విధంగా మనం చేపించడం జరిగింది. మురుగు కాలువలు కానీ, కొద్దిగా సిసి రోడ్లు కానీ చేపించిన. పెన్షన్లు ఇంకా ఈరోజు కూడా మేము అప్పుడు చేసిన పెన్షన్లు ఈరోజు వరకు కూడా ఉన్నాయి. కొత్తగా సరే, తర్వాత మా సర్పంచ్ పీరియడ్ అయిపోయింది. తర్వాత మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్, తెలంగాణ ఉద్యమం జరుగుతుందో సరే, తెలంగాణ కూడా వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా గ్రామ పంచాయతీ విలీనం అయిపోయింది మున్సిపాలిటీలో. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలరు రాధా అమరు, ఆమెను మేమందరం కలిసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మా పాలన సరే, మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కొత్తగా ఉండడం వలన వాళ్ళకు కూడా పూర్తి అనుభవం ఉందో లేదు, కానీ మేమైతే మంచిగా నడిపించుకున్నాం. ఆ రాధా చైర్మన్, ఆమె కూడా బ్రహ్మాండంగా మేము అందరం పనులు చేసుకున్నాం. ఈరోజు మేము చేసిన పనులే ఉన్నాయి. సరే, ఇక ఆ తర్వాత
చైర్మన్ పదవి కోసం కొద్దిగా నీవు నేను అనేది వచ్చి ఇక దాంట్లో తర్వాత ఈ వీళ్ళు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కల్పించుకొని పనులకు ఆటంకాలు కల్పించడం, ఏ పనులు జరగకుండా చేయడం, ఇవన్నీ బాగా నానా రకాలుగా అందరిని ఇబ్బంది పెట్టిండు. ఆలోచన చేసినాం ఏం చేయాలని చెప్పేసి కొందరు అందరూ కలుసుకొని ఇట్లా కాదని చెప్పేసి కండువ వేసుకోమని చెప్పి ఆయన వద్దని మేము ఇక్కడ పబ్లిక్ నష్టం జరుగుతుంది. ఎన్నో కండువ వేసుకోము అంటే కథం ఏదో ఒకటి పోలీసుల ద్వారా ఏదో ఫోన్లు కేసులు పెట్టడం చేయడం, లాస్ట్కు చివరికి నా మీద ఒక కేసు కూడా పెట్టించిండు ఆయన. గృహహింస కింద ఒక మహిళ ద్వారా రాజగురు కల్పన రబియా అని చెప్పేసి ఒక అమ్మాయితో వాళ్ళ రాచాల వాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఆమె ద్వారా పెట్టించి కూడా నన్ను ఒక జైలు కూడా పంపించడం జరిగింది. 22 గంటలు నన్ను లోపల పెట్టాడు కావాలని. సరే ఇంకా ఇవన్నీ ఎంతో నాలాంటి వాళ్ళకి ఎంతోమంది మీద కేసులు పెట్టిపోయడము, బెదిరియడము, పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళ ఇంటి మనుషుల వాళ్ళ ఇంటి ముందర పనిచేసిన వాళ్ళలాగానే చేసిండ్రు. ఇక మన న్యాయం గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఏం చెప్పిండో అది చేసిండ్రు. వాళ్ళకు కూడా అట్లా బెదిరించుకున్నారు, అట్లా చేయించుకున్నారు. ఏదో ఇంకా తప్పని పరిస్థితులు అందరం కలిసి టీఆర్ఎస్ కంటూ వేసుకోవడం జరిగింది తప్ప ఎవరు ఇష్టంతోనో ప్రేమతోనైతే కాదు. సరే ఇక పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం కౌన్సిలర్గా ఎన్నుకున్నారు, మరి మేము ఏం చేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి పోయినాం తప్ప ఎవరు కూడా ప్రేమతోనే పోయింది అయితే కాదు. అయినా కూడా సరేలే అని చెప్పి అనుకున్నాము, ఏదో కొద్దిగా గొప్ప ఏదో చేసుకుంటా. మళ్ళీ 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు చెప్పిండు, సరే నేను పొరపాట్లు చేసిన, ఇట్లయింది అట్లయిందే. ఇక సరే అని చెప్పేసి మేము కూడా ఏమైందని అప్పుడు ఇంకా ఈయన కేసీఆర్ కూడా ఈ రైతు బంధు అని చెప్పి ఒకటి పెద్దగా తీసుకొచ్చి ఎక్కటోళ్ళని అక్కడ కట్టడి చేసుకున్నాడు. ఇంక అంతే తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఇక టీఆర్ఎస్కి గెలుస్తుందని చెప్పేసి వచ్చేసి మేము కూడా అట్లనే కొనసాగినాము, చేసినాము. మాకు ఎన్నో వాగ్దానాలు చేసిండు. ప్రజెంట్ నా విషయానికి వస్తే మరి నేను లేవలేదు, తెల్లవారుజామున ఇంకొక వారం 10 రోజులు ఎలక్షన్ ముందు వచ్చిండు. ఆయనను వచ్చిండు, లేకుండు, లేచిన అనా అని చెప్పేసి నీ ఇష్టదైవం ఏంది చెప్పాను. నా ఇష్టదైవం ఎందుకు అడుగుతున్నావు అన్న అట్లా లే చెప్పాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి శివుడు అని చెప్పేసి. నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు. నువ్వు ప్రామిస్ చేయి, నేను ప్రామిస్ చేస్తాను. దేనికోసం అంటే ఇలా నా మీద డౌట్ ఎందుకు నీకు? నిజంగా నేను ఒక అతల పార్టీ పోవాలంటే భాజపా కండు వేసుకొని పోతా, కానీ ఒక పార్టీ కండు వేసుకొని ఇంకో పార్టీకి వేసేటంత అంత చెడ్డోనైతే కాను, అట్లా భయపడటోనైతే కాను అంటే కూడా కాదని చెప్పేసి ఆయన ప్రమాణం చేసిండు, నాతో ప్రమాణం చేయించాడు. నేను చేస్తున్నా అని చెప్పి ఆయన అన్నాడు, నీకు ఒకటే అన్న నేను హామీలు ఇస్తున్నాను, నీకు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కౌన్సిలర్ టికెట్, నీకు 15 లక్షలు ఎలక్షన్ ఖర్చు, నీ ఇంట్లో 2 ప్రభుత్వ ఉద్యోగాలు, నీకు 20 డబ్బులు పెట్టినప్పుడు నువ్వు ఏ పని ఉన్నా చేసుకో ఎందుకు అన్నాడు. నేను అడిగినా నేను అంటే లేదు అని చెప్పేసి నేను నీకు మాటిస్తున్నా. ఈరోజు అది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచి ప్రామిస్ చేసి వెంకటేశ్వర స్వామి ప్రామిస్ చేసి నాకు మాటిచ్చింది. సరే నేను అడగలేదు, నువ్వు అడగకుండా నేను చెప్తాను లేదా నాకు కాదు అని అన్నాడు. సరే ఆ విధంగా అయింది. అట్లా హామీ ఇచ్చి మాకు ఎలాంటి ఒక పని కూడా చేయలేదు. సరే నా విషయం నా సొంత విషయం, అది దేవుడే. ఆఖరికి మన 2000 సంవత్సరంలో కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినప్పుడు మరి పోయి కలిసిన అంటే లేదు నేను ఇట్లా ఇస్తున్నా వేరే. ఇంకా మరి నువ్వు సర్పంచ్ చేసినావు, కౌన్సిలర్ చేసినావు, నీకెందుకు మళ్ళీ కౌన్సిలర్ పదవి, నీకు మోతేవారి పదవి ఇస్తా, జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్ ఇస్తాను, నామినేటెడ్ పోస్టులు ఏది ఇష్టం ఏది అడుగు నేను ఇస్తాను. ఆ విధంగా జరిగింది, అయిపోయింది. నేను ఏనాడు కూడా అడగలేదు. ఇట్లనే ఇంకా రోజులు గడుస్తున్నాయి, చేస్తున్నాయి. సరే మా విషయం తెచ్చిపెట్టి నేను ఏనాడు ఆయన చేసి అడగలేదు, నోరు తెచ్చి కూడా అడగలేదు. పబ్లిక్ కోసమని నేను ఎన్నోసార్లు పోయి నేను అడుగుతుంటే కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి దాటేసుకుంటూ వచ్చిండు తీయటి మాటలతోన. ఇప్పుడు అప్పుడు అని అడగాను, ఎలాంటి పని పబ్లిక్ నేను చేసింది. అదే ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 57 సంవత్సరాలకి ఈసారి పెన్షన్లు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు. డబుల్ బెడ్రూము వీళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకు ఇల్లు సొంత స్థలాలు ఉంటే ఇంత వాళ్ళకు అమౌంట్ ఇస్తామని చెప్పి అన్ని వాళ్ళు ఇచ్చిన మాటలే మేము పబ్లిక్లో ప్రచారం చేసినాం, చెప్పుకున్నాం. ఇంకా ఎన్నో చెప్పుకున్నాం, ఏ పనులు ఉన్నా చేస్తాం, ఏది ఉన్నా చేసుకుందామని. ఏ ఒక్కటి చేయలేకపోయినాం. డబుల్ బెడ్రూమ్ కాదు, నిరుద్యోగ భృతి కాదు, 57 సంవత్సరాలలోపు పెన్షన్లు అన్నాం.
వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా ఎమ్మెల్యే మంత్రి అయ్యండి ఆయన మంత్రి దగ్గరికి పోతారా ఈ జనాలు అయ్యా నువ్వు చెప్తేవి ఓట్లు వేపిస్తేవి సర్పంచ్ కౌన్సిలర్ కాబట్టి ఆ చనువుతోనే నా దగ్గరికి ఎక్కువ రావు ఈ రోజైనా ఇప్పటికైనా నేను ఇక్కడ తోటకాడు ఉంటా అంటే కూడా నా దగ్గరికి ఎక్కువ వస్తాను. మరి ఈ రోజు వరకు ఆ 57 సంవత్సరాల విషయం మేము ఒకటి చేసింది లేదు. అన్నీ చెప్పుకుంటూ వినుకుంటూ వచ్చినాం. ఆయన ఏం చెప్పింది ఆయన చెప్పినవే మేము చెప్పినాం. ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము చెప్పినాం. ఏం ఎలాంటి పని మేము చేయలేకపోయినాం, వాళ్ళు చేయలేదు. లాస్ట్కి వస్తే తీయటి మాటలతోన మనం చెట్లు ఎక్కించే పనులే చేస్తున్నారు తప్ప ఇంకా మేము పిచ్చోళ్ళు మా ఇంత పిచ్చోళ్ళు ఇంకెవ్వరు లేరు. ఇంకా వాళ్ళు చెప్పింది మేము వినుకుంటాం. మరి సరే ఇది కాదు ఇలా నుంచో కాదు ఇంకా మాకంటే మోసం జరిగింది, జనాలకు ఎట్లనో మోసం అయింది, ఇంకా మేము ఇంత పిచ్చోళ్ళం మీ పాటలు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇంకా కాదని చెప్పేసి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ ఏదో ఏరియా కండు వేసుకున్నాం. మా ఇంటికి మేము వచ్చినంత సంతోషంగా మేము ఉన్నాం. పబ్లిక్ అయితే వాళ్ళకు సంతోషం కాదు, ఖుషి కాదు అన్నా నువ్వు కాంగ్రెస్కి రావాలి, నువ్వు రావాలని చెప్పి మేము ఇంత అనుభవించి కూడా పబ్లిక్ కోసం నువ్వు చివరి వరకైనా అవుతుందేమో చేస్తుందామని చెప్పేసి అట్లా వచ్చినాము. అట్లా కాలేదు, అన్ని రకాలుగా వాళ్ళని వాడుకున్నారు, మాకు అంతా నష్టం చేసిండ్రు, మాకు గౌరవం లేకుండా పోయింది. ఆ పార్టీలో ఉన్నామంటే మాకు విలువ లేదు, ఎక్కడ ఏడ నిలబడలేదు, అంతా వాళ్ళే నడిపించుకున్నారు, వాళ్ళే మేమే అని అనిపించుకున్నారు. ఇక ఉన్న కౌన్సిల్ కూడా ఎట్లున్నారంటే ఏదో ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం వాళ్ళని కూడా చెవుల పూలు పెట్టుకుంటూ వచ్చిండు. కాకపోతే మొన్న ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఈరోజు చైర్పర్సన్ మార్చినాము అని అంటే ఒకటి ఏమవుతుందంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు. మీరు ఇంతమంది 49 మందిలో ఆయన ఒకడు, మీరు మిగతా 48 మంది ఏం చేసిండు? ఒక మంత్రిని ఏనాడని నిలదీసిండ్రా? ఇలా చైర్మన్ ఏం చేసిండు అని మీరు చైర్మన్ మెత్తగా ఉండాలని చెప్పి ఆయన మీద అంటున్నారు. మరి మీరు తెలివైన వాళ్ళు కదా, మరి ఏమయ్యా 4 సంవత్సరాలు అయిపోతుంది మా పీరియడ్, ఇంకెప్పుడు చేస్తామన్నా మాకు? మేము ఏం గలీలా మేము తిరగలేని పరిస్థితి, మరి ఏం పని చేయలేని పరిస్థితి అని ఏనాడు వీళ్ళు అడిగలేదు. ఈరోజు అంతా ఆయన మీద చైర్మన్ మీద అంటున్నారు. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ సార్, ప్రజెంట్ కౌన్సిలర్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లకు జంప్ అయినారు కదా. కాంగ్రెస్లోకి రాలేదు, కాకపోతే పనులు ఇప్పుడైనా చేస్తున్న సంవత్సరం అంటే సంవత్సరంలో చేయనీకే గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ కదా. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేయమని మీరు ఎట్లా గట్టిగా అడగలుగుతారు? మీరు పని చేసిన పార్టీలో తిరిగి అడుగు వేసుకొని తిరిగిన వాళ్ళు గారు, ప్రచారం చేసిన వాళ్ళు గారు, ఓట్లు వేపించిన వాళ్ళు గారు. ఈరోజు పని కావాలని మీ అధికార పార్టీ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు మీరు ఆయన మంత్రి పీరియడ్లో ఉన్న వాళ్ళే మీరు ఒక పని చేయని వాళ్ళు ఈరోజు అక్కడ చేసి చివరికి ఈరోజు ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ గెలిచిందని చెప్పి మీరు వచ్చి మేము అభ్యర్థి క్యాండిడేట్ మారుస్తున్నాం మాకు ఏం చేయలేదంటే తప్పు. ఇది అదే కాంగ్రెస్ కూడా ఒప్పుకుంటుంది కదా. కాంగ్రెస్ ఒప్పుకుంటుందంటే ఇప్పుడు ఎవరు అవుతుంటారు? ఇప్పుడు అందరూ వచ్చి కాంగ్రెస్ ఇప్పుడు కండు వేసుకోవటము మేము పడి ఉంటాం, మేము తప్పు చేసామంటే వాళ్ళు వద్దుకుండా అని అంటారు. కాకపోతే వాళ్ళు ఒకనాడు కూడా మంత్రిని నిలదీయలేదు. 4 సంవత్సరాలు ఇంకెప్పుడు చేస్తావు? మీ పీరియడ్ దగ్గర అయిపోయా, మీరు ఎలక్షన్ వచ్చింది వస్తామా రామా పక్కైతే పబ్లిక్లో మేము తిరగలేని పరిస్థితి. అసలు వాళ్ళు ప్రచారంలోనే చెప్పవలసింది మేము ఏం చేసినామని చెప్పి ఇప్పుడు నీకు ఓట్లు వేయాలని మేము జనాల లోపల తిరగాలి. ఇదే ప్రశ్న మొన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో వేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మంత్రి గారే ఎంబడి మమ్మల్ని ఆ విధంగా చేసింది అని ఒక సమాధానం ఇచ్చింది. మంత్రి గారే ఎంబడి ఆ విధంగా చేసినట్టు ఎన్ని రోజులు చేస్తాడు? 1 నెల, 6 నెలలు, సంవత్సరం, 7 నెలల అర్థం చేస్తాడు, 2 ఏళ్ళు, 4 సంవత్సరాల వరకు ఒప్పుకొని చూస్తారా మంత్రి అట్లా చేసిండంటే? ఇప్పుడు సరే నేనంటే నా విషయం చెప్తా, ఒక మాజీ కౌన్సిలర్, సర్పంచ్, నేను ఏదో పార్టీలో ఉన్నా అట్లనే కొనసాగు. మీరు ఒక పదవిలో ఉన్నారు, ఒక కౌన్సిలర్గా ఒక వీధి లైట్ లేదు, ఒక మురికి కాలువ కట్టాలి, రోడ్డు లేదు, ఆడ ఊడ్చేటోళ్ళు లేరు, ఇక్కడ మంచినీళ్ళు వస్తలేవు, మాకు అయా ఇక్కడ ఇది లీకేజ్ ఉంది, వాళ్ళు ఏది చెప్పాలంటే ఇన్ని కౌన్సిలర్ని అడుగుతారు. మరి ఏ పనులు అయితే లేవని ఈరోజు మీరు ఇంత గట్టిగా ఈరోజు చెప్తున్నారు. మరి ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీరందరూ కలిసి కూర్చొని ఎందుకు మాట్లాడలేదు? అదే చైర్మన్ పిలిపించుకొని అందరూ కూర్చోబెట్టుకొని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అడగలేదు ఆ రోజు మంత్రిని? ఈరోజు వాళ్ళ అధికారం పోయింది, ఆయన పదవిలా ఇంకా లేడు, మంత్రి కాడు, ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఇలా గవర్నమెంట్లో లేదు, కాంగ్రెస్ ఇచ్చిందని మీరు ఇట్లా చెప్తుంటే కూడా జనాలు అంత ఈజీగా నమ్మారు. మీరు అధికార పార్టీలు ఉండి ఒక కౌన్సిలర్గా మీరు కొనసాగుకుంటూ ఉండి మీరు ఏనాడు ఆయన నిలదీయలేదు. వాస్తవంగా మీ పార్టీ మీరు ఇప్పుడు ఆయన గెలిపించుకున్నారు, పార్టీలో ఉన్నారు మీరు, మరి మాకు పని చేయలేదు, మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు? పబ్లిక్ తరఫున ఎందుకు అడగలేదు? 2018లో మీరు అక్కడ పోవడానికి కారణం ఏంది? మళ్ళీ రిటర్న్ రావడానికి కారణం ఏంది? ఎవరు? మీరు టీఆర్ఎస్లో 2018లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో వెళ్ళారు. మీరు
తర్వాత మళ్ళీ వచ్చారు అంటే వీళ్ళు భయపడి పోయారా లేమన్నా నామినేట్ పోస్ట్ కొరకపోయారా లేదా సొంత నిర్ణయంతో పోయారా? సొంత నిర్ణయం కానీ ఏం లేదు. మేము చైర్పర్సన్ విషయంలో కొద్దిగా మా కాంగ్రెస్ వాళ్ళ దాంట్లోనే కొద్దిగా 2.5 సంవత్సరాలు అని చెప్పేసి ఒకటి ఒప్పందం ఉండే. దాంట్లో అనుకున్న వాళ్ళు కరెక్ట్గా లేక ఈయన టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే ఏ పనిలో ప్రతి పనికి అడ్డు పడడం, కమిషనరు మాట వినకపోవడం, ఆయనని పిలిపించుకోవడం, ఆయన ద్వారా పనులు చేయించుకోవడం, ఇవన్నీ మాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఏ పని కాకుండా చేస్తున్నాడు. ఏం చేయలేదు అని చెప్పేసి పబ్లిక్ మనం ఏం చెప్పాలి, పనులు చేయాలి కాదని చెప్పేసి పోయినాం. సరే పోయినాము. ఆయన ఆ రోజు కేసీఆర్ ఈ రైతు బంధు అని చెప్పేసి 57 సంవత్సరాల పెన్షన్ అని చెప్పేసి ఈ నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి తర్వాత కొన్ని చెప్పిండు. ఈ స్థలాలు ఉన్న వాళ్ళకు ఇళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొన్ని చెప్తుంటే ఇవేవో జర బాగానే ఉన్నాయి కదా, పబ్లిక్ కూడా జర చేయగలుగుతాం కదా అని చెప్పేసి బాగుందని చెప్పేసి పోయినాం. మేము కాదంటే ఇప్పుడు మీ వార్డు ప్రజల అభిప్రాయం ఎట్లుంది? మా వాడు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే సరే కేసీఆర్ మరి 2018లో అట్లా 57,000 చిల్లర మెజార్టీతో గెలిపించారు ఈరోజు శ్రీనివాస్ గౌడ్. మరి ఈరోజు మరి ఎందుకు 57,000 మెజార్టీ ఎక్కడ పోయింది? ఆయన ఓటు ఎక్కడ ఉంది? మరి ఎన్నంకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయనకి ఎన్ని వచ్చాయి, ఎందుకు అట్లా అయింది అనేది ఇక మరి చెప్పాల్సింది ఏంటి? ఇప్పుడు వాళ్ళ జవాబు పబ్లిక్ తీర్పు అనేది మనం చూసినాం. ఎందుకు అంత మార్పు వచ్చేసిందంటే ఏదో 4 చేసింది, 10 మంది చేసింది కాదు, టోటల్గా అంత జనాల లోపల వచ్చేసిందంటే వాళ్ళు అట్లా బదలామేరు. వాళ్ళ స్వార్థం కోసం దోచుకోవడం తప్ప తమ్ముడు ఆయన అందరికీ తీపి మాటలు చెప్పాలి, ఇప్పుడే అయ్యేటట్లు ఇంకా అయిపోయింది పో అన్నట్లుగా కొట్టిది టైం వేస్ట్ చేసుకొని బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్లో చేర్చుకోవడానికి కారణం ఏంటి? ప్రజెంట్ కాంగ్రెస్లో చేర్చుకోవాలని కాంగ్రెస్ ఎప్పుడు అనుకోలేదు, అనలేదు కూడా. సీఎం గారు కూడా ఈరోజు మీరు ఎవరిని మనం పార్టీ మన కష్టపడ్డ వాళ్ళు చాలు, మనం ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించిన వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి మనము. వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడరు. ఈరోజు కొత్తగా మనకు వచ్చి కండు వేసుకునేటప్పుడు మనకు అవసరం లేదు. ఉన్నోళ్ళని వాళ్ళకు మనం నమ్ముకున్న వాళ్ళకు మనం వాళ్ళకు న్యాయం చేద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చి కలుపుకుంటే వాళ్ళందరూ మన చుట్టూ చేరుకుంటారు. మనం అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానం అనేది ఎందుకు పెట్టింది? అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినరు? వాళ్ళు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు కలిసి ఎంబడబడ్డారు. మరి దానికి ఎమ్మెల్యే గారు కూడా రావాల్సిందే పబ్లిక్. ఇప్పుడు వాళ్ళందరూ తప్పుకెళ్ళి ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్ పార్టీ ఏదైనా కాకపో ఏదైనా చేసుకుని ఈరోజు భయంతోనో వాళ్ళు భయపడో ఇంకే రకమైన ఏ ముందు వాళ్ళకు ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేదు మాజీ మంత్రిని, వాళ్ళు ఎందుకు లోపల దాగి ఉన్నారు, ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినారు? సరే మరి ఈ రోజు వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఏమన్నా చెప్పుకుంటే ఇంట్లో కేసులు చేస్తాము, వాళ్ళు బెదిరియడం, ఇంకేమి చేస్తాం భయపడలేదు కాబట్టి ఈ రోజు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తప్పదు. ప్రజెంట్ ఏ ఎమ్మెల్యే కాదు ఎవరున్నారు సరే ఆయన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధం అవుతున్నారు. అవును. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మరి వాళ్ళని ఏమైనా మాట్లాడిన వాళ్ళ దగ్గర? మాట్లాడండు పిలిపించుకున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? కౌన్సిలర్ కూడా అన్నారు ఆయన దగ్గరకు పోతే ఏమవుతుంది? ఆయన ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడే మేము మాదేం నడవలేదు, మేము చెప్పింది ఏమీ లేదు. చెప్పింది అయితే ఎవరికైతే తెలియదు, ఏం అడిగినారో ఏం చేసుకున్నారో వాళ్ళకి తెలియాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అడిగినట్టుగా ఏనాడు ఏ పేపర్లో మేమైతే చూడలేదు, వాళ్ళు చెప్తున్నది కూడా మేము. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము పార్టీ కండువా అయితే వేసుకుంటలేము, చైర్మన్ మాత్రం మార్చుతున్నామని. చైర్మన్ మారితే సంబంధించిన అడుగుంటారు అవుతుందా, పనులు అవుతావా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు సరే ఇంకా వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినట్లే వాళ్ళు. ఇప్పుడు పనులు అయితే అనేది తప్పు. ఇంకా అట్లా కాకుండా అక్కడ ఇబ్బంది కాకుండా ఇక్కడ ఇబ్బంది కాకుండా కాదు. అది ఇంకా చివరగా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? చివరిగా ఏం లేదు. భవిష్యత్ కార్యాచరణ ఎలా? భవిష్యత్తులో ఈరోజు కాంగ్రెస్లో ఒకటి ఏంటంటే ఒక పేరు ఒకటి ఏంటంటే సీనియర్లు ఉండరు కాబట్టి వీళ్ళంతా నడవనియరు. కొత్త యూత్ మొత్తం చిన్న వాళ్ళని దూరం పెడతారు. అంత వాళ్ళే నడవాల వాళ్ళ జగాలని ఒకటి కాంగ్రెస్లో ఒకటి ఉండే. ఇప్పుడు పోయింది రేవంత్ రెడ్డి వచ్చింది తప్ప కాబట్టి ఆ సీనియర్లు అందరూ పగిపోయినరు. అందరు కొత్త వారికి అవకాశం వస్తుంది, ఇస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో 100% అది మేము నమ్ముతున్నాము. అది మేము చేపిస్తాము, పబ్లిక్లో పనులు చేపిస్తాము, పబ్లిక్లోకి వెళ్తాము. 100% మేము చేసి చూపిస్తాము. అంతే. మీ వార్డు ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? మా వార్డు ప్రజలకు ఇప్పుడే మేము స్టార్ట్ చేసినాం.
ప్రజెంట్ గొల్లబండ తాండాలో మన ఇబ్బంది ఉంది, వాటర్కు మిషన్ భగీరథ పైప్ లైన్ మాకు ఇట్లా ఉంది అంటే ఎమ్మెల్యే గారిని కలిసినా వాళ్ళకున్న 7 సమస్యలు ఒక లెటర్ మీద రాసిస్తే 6 టిక్ కొట్టేసిన అంతే. ఏం మొన్న 2 బోర్లు వేసినాం, 2 మోటార్లు ఫిట్ చేసినాం గొల్లబండ తాండాలో ప్రజెంట్ మొన్న. అంటే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లకు కూడా రేపు కూడా వాళ్ళకే కౌన్సిలర్గా సీట్లు కేటాయిస్తామని ఒక లోపాయికారి ఒప్పందం జరిగింది. దాన్ని మీరు మీ సమర్థిస్తారు. భవిష్యత్ ఇంకోటి మేము ఒకటే చెప్తాను, మేము ఇన్ని రోజులు ఇట్లా ఎగిరిపడి అట్లా ఇట్లా అని చెప్పడం ఏంది. ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏం నిర్ణయం చేసుకున్నా మేము ఆయన ఎంబడి ఉంటాం. ఇంతకుముందు ఆయన మోసం కాదు, ఆయనకు చాలా తేడా. ఈయన ధర్మరాజు వచ్చిండని మేము నమ్ముతున్నాం. ధర్మం ఎప్పుడు ఆయన ధర్మాన్ని కాపాడతాడు. ధర్మాన్ని ఎప్పుడైతే మనం కాపాడతామో అది మనల్ని ఎప్పుడు కాపాడుతాం అనేది ఆయన నమ్మిన వ్యక్తి మన ఎన్నమన్నా. కాబట్టి మేము ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి ఇస్తున్నా మేము అట్లాంటి పట్టింపులు ఏమి ఉండవు. మేము వీళ్ళ లెక్క కొట్లాడడం నాకే కావాలని అట్లేదు మాకేం లేదు. మాకు ఆయన ఒక పెద్ద మనిషిగా మేము ఈరోజు పెట్టుకున్నాము, ఆయన గెలిపించుకున్నాం. ఆయన ఏం చెప్తే కూడా మేము రేపు మీరు రేపటి రోజున ఎలక్షన్ జరిగితే లైన్లో ఉండబోతున్నారా? అది ఇక మా వాడు ప్రజలు ఏం చెప్తే అది వాళ్ళు వద్దు ఈసారి తప్పుకుంటే తప్పుకుంటా, లేదు నిలబడంటే నిలబడతారు. ఇప్పుడు అంతే మీకు తప్ప ఎవరిని కాదని చెప్పేసి నేను నిలబడుతున్నా మీరు చేయండి అట్లా పోయేటోని అయితే కాదు, నేను అందరిని కలుపుకొని పోయేటోని. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనం ఎన్నమన్నాన్ని గెలిపించుకున్నాం కాబట్టి మన వార్డు ప్రజలకు బండమీదపల్లి వార్డు ప్రజలకు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ ఇన్ని రోజులు మనము చెప్పుకునే మేము చెప్పినాం ఏమేమో చెప్పినాం చేయలేకపోయినాం, అది మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, ఈ మార్పు అనేది చేసుకున్నాం. ఎలాంటి పని అయినా సరే ఎవరికి భయపడకుండా ఈరోజు అయ్యే పనులు 100% నేను మీ వెంబడి ఉండి మీకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీకు ఎలాంటి పని ఉన్నా సరే నేను చేయించి మీకు దగ్గరుండి అర్ధరాత్రి మీరు ఫోన్ కొట్టండి, నేను వస్తా, ఎన్నమనతనం కల్పిస్తా, మీకు ఎలాంటి పని అయినా చేపిస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం సెలవు తీసుకుంటాను.